Good morning, all of you. I am KSVN Manohar, lecturer in physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree second year, third semester physics subject. In third semester physics paper 3 title is wave optics. In this wave optics, there are 5 units. They are aberrations, interference, diffraction, polarization, lasers and optical fibers. So right now today I want to discuss about fourth unit, polarization. Right, అంటే మీకు డిగ్రీ సెకండ్ ఇయర్లో థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి పేపర్ 3 టైటిల్ పేరు వచ్చి దృశ్యశాస్త్రము. ఈ దృశ్యశాస్త్రంలో మొత్తం 5 యూనిట్లు ఉన్నాయి. సో ఇందులో ముందుగా మీకు నేను విపదనాల గురించి చెప్పడం జరిగింది ఫస్ట్ యూనిట్గా. సెకండ్ యూనిట్ వ్యతికరణము, థర్డ్ యూనిట్ మీకు నేను లేజర్స్ అండ్ ఆప్టికల్ ఫైబర్స్ చెప్పాను. ఇంకా మనకి పోలరైజేషను, డైఫ్రాక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు క్లాసులో మీకు నేను పోలరైజేషన్ యూనిట్ కోసం చెప్తాను. ధ్రువణము అంటాం తెలుగులో. సో రైట్, in this polarization unit the first definition is also again polarization. ముందుగా ఇందులో అసలు ధ్రువణం అంటే ఏంటి నిర్వచించినప్పుడు రైట్, ఇన్ దిస్ ద లైట్ విచ్ హ్యాస్ acquired the property of one sidedness is known as polarization. When the vibrations are contained along a single direction, right angles to the direction of propagation, then the light is said to be plane polarized light, not line adi, it is light. Again, the light which has acquired the property of one sidedness is known as polarization. When the vibrations are plural adi, vibrations are contained along a single direction, right angles to the direction of propagation, then the light is said to be plane polarized light. అంటే కాంతి ఒకే ఒక దిశా ధర్మాన్ని పొందేటువంటి ఆ ధర్మాన్ని ధ్రువణము అంటారు. అంటే ఒకే ఒక దిశా ధర్మం అంటే ఇట్ హ్యాజ్ ఓన్లీ వన్ డైరెక్షన్. అందులో ఉండేటువంటి పార్టికల్స్ ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉంటే, ఏక దిశను సంతరించుకుంటే, దెన్ ద ప్రాపర్టీ ఆఫ్ ద లైట్ ఈజ్ నోన్ యాజ్ పోలరైజేషన్. కాంతి యొక్క ధర్మాన్ని ధ్రువణము అంటారు. ఇప్పుడు ఆ కాంతిలో ఉండేటువంటి కణాల యొక్క కంపనాలు మనకి ఆ కాంతి ప్రసార దిశకు లంబంగా ఉంటే అప్పుడు ఆ కాంతిని సమతల ధ్రువిత కాంతి అంటారు. రైట్, లేటర్ కమింగ్ టు ద సెకండ్ పారా, ఇఫ్ ద వైబ్రేషన్స్ ఆర్ అలాంగ్ ఏ సర్కిల్ ఆర్ ఎలిప్స్ లయింగ్ ఇన్ ఏ ప్లేన్ నార్మల్ టు ద direction of propagation, then the light is said to be circularly polarized light or elliptically polarized light. Again, if the vibrations are along a circle or ellipse lying in a plane normal to the direction of propagation, then the light is said to be circularly polarized light or elliptically polarized light. అంటే ఇప్పుడు మనకు కాంతిలో ఉండేటువంటి ఆ కణాల యొక్క కంపనాలు గనక ఆ కాంతి ప్రసార దిశకు గనక లంబంగా ఉంటే, అంటే దట్ మీన్స్ అలాంగ్ ఆ డైరెక్షన్స్ ఆ కాంతి యొక్క పాత్స్ అంటే అలాంగ్ ఏ సర్కిల్ కానీ ఎలిప్స్ కానీ ఉంటే, స్ట్రైట్గా కాకుండా, స్ట్రైట్గా ఉంటే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అన్నాం. ఇక్కడ ఆ ప్రసార దిశకు లంబంగా ఉంటూ ఆ ప్రసార మార్గం వృత్తాకారంగాను దీర్ఘవృత్తాకారంగాను ఉంటూ ఉంటే అప్పుడు ఆ లైట్ని ఇక్కడ వృత్తాకార ధ్రువిత కాంతి లేదా దీర్ఘవృత్తాకార ధ్రువిత కాంతి అని అంటారు. రైట్, లేటర్
నెక్స్ట్ సైడ్ హీడింగ్ ఈజ్ అన్పోలరైజ్డ్ లైట్. మనం అందులో డయాగ్రామ్ డ్రా చేసాము. అన్పోలరైజ్డ్ లైట్లో కొన్ని కాంతి కణాలు ప్యారలల్గా మనకి వైబ్రేట్ అవుతూ ఉంటాయి, మరికొన్ని కాంతి కిరణాలు పెర్పెండిక్యులర్గా కూడా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. అంటే అందులో ఉండేటువంటి లైట్ పార్టికల్స్ ప్యారలల్ అండ్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్స్ రెండు ఉంటే దెన్ ఇట్ ఈజ్ అన్పోలరైజ్డ్ లైట్, అధ్రువిత కాంతి అంటారు. లేటర్ పోలరైజ్డ్ లైట్, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఆర్ పోలరైజ్డ్ లైట్. కాంతిలో ఉండేటువంటి కణాలు యొక్క దిశ అయితే సమాంతరంగా ఉండాలి లేదా లంబంగా ఉండాలి, ఒకే ఒక దిశాధర్మాన్ని సంతరించుకోవాలి. అలా ఉంటే దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ పోలరైజ్డ్ లైట్. సో డయాగ్రామ్లో వేసాం. అయితే ప్యారలల్ డైరెక్షను లేదా పెర్పెండిక్యులర్ డైరెక్షను, ఒకే డైరెక్షన్ ఉంది. ముందు కేసులో రెండు డైరెక్షన్స్ ఉన్నాయి, అది అన్పోలరైజ్డ్ లైట్, ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. లేటర్ ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్. రైట్, ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ అంటే ఒక అన్పోలరైజ్డ్ లైట్ని మనం ఏదైనా ఒక స్ఫటికంలోనికి ఇన్సిడెంట్ చేసినప్పుడు, పతనం చెందించినప్పుడు, ఆ స్ఫటికం నుండి ఆ బయటకు వచ్చేటువంటి ఆ తరంగాలన్నీ కూడా అన్పోలరైజ్డ్ లైట్ కాస్త పోలరైజ్డ్ లైట్ కింద మారుతుంది. సో దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ అని చెప్తాం. లేటర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇంపార్టెంట్, బ్రోస్టర్స్ లా. ప్లూరల్ అది బ్రోస్టర్స్ లా, బ్రోస్టర్ నియమము అంటారు. సో ఇక్కడ బ్రోస్టర్స్ లాలో ఒక క్రిస్టల్ తీసుకున్నాము, ఒక స్ఫటికం తీసుకున్నాము. ఆ స్ఫటికం మీదకి ఒక కాంతి కిరణాన్ని ఐ అనేటువంటి పతన కోణంతో పతనం చెందించాము. ఇట్ ఈజ్ ఇన్సిడెంట్ రే విత్ ద యాక్సిస్ with an incident angle small I, then some light rays will be refracted అది రిఫ్లెక్టెడ్ కాదు. సమ్ లైట్ రేస్ ఆర్ రీఫ్రాక్టెడ్, వక్రీభవనం చెందుతాయి. అండ్ రీఫ్రాక్టెడ్ యాంగిల్ ఈజ్ స్మాల్ ఆర్. సమ్ లైట్ రేస్ ఆర్ రిఫ్లెక్టెడ్ with an angle P, then that reflected light is called polarized light. So reflected angle is P. అంటే కొంత కాంతిని మనం స్ఫటికం మీదకి అక్షంతో ఐ కోణం చేసే విధంగా పతనం చెందించినప్పుడు ఆ కాంతి అనేది కొన్ని కాంతి కిరణాలు వివర్తనం చెందుతాయి, మరికొన్ని కాంతి కిరణాలు పరావర్తనం చెందుతాయి. ఇక్కడ వివర్తన కాంతి కోణం స్మాల్ ఆర్, పరావర్తన కాంతి కోణం స్మాల్ పి, దాన్ని ధ్రువిత కాంతి అని అంటారు. డయాగ్రామ్ అది. సో రైట్, కమింగ్ టు ది ఫస్ట్ పారా. when an ordinary light is reflected from the surface of the transparent medium like glass or water, then it becomes partially polarized at a particular angle of incidence. Then the reflected light has greatest percentage of polarized light. Then the angle of incidence is known as angle of polarization. ఓకే, అంటే ఇక్కడ ఈపీ సమానంగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, when an unpolarized light, when an ordinary light ఏదైనా ఒకటి is incident on, is reflected from the surface of the transparent medium like glass or water, then it becomes partially polarized at a particular angle of incident. Then the reflected light has greatest percentage of polarized light. Then the angle of incidence is known as angle of polarization. అంటే ఏదైనా సాధారణ కాంతి కనుక పారదర్శక పదార్థాలైనటువంటి గాజు లేదా నీటి నుండి మనకి పరావర్తనం చెందినప్పుడు అది పూర్తిగానంట ధ్రువణం చెందుతుందంట. అలాంటి కాంతినంట ధ్రువిత కాంతి అంటారంట. ఓకే, దెన్ ద లైట్ ఈజ్ కాల్డ్ పోలరైజ్డ్ లైట్. ఆ పోలరైజ్డ్ లైట్ యొక్క యాంగిల్ పి ఐకి సమానంగా ఉంటుందంట. లేటర్
Brewster proved that the tangent angle of polarization P is numerically equal to refractive index of the material. He also proved that reflected and refracted rays are perpendicular to each other. Again, Brewster proved that the tangent angle of polarization P bracket lo P is numerically equal to refractive index of the material. Then he also proved that reflected and refracted rays are perpendicular to each other. అంటే బ్రోస్టర్ అనే శాస్త్రవేత్త ఇక్కడ చెప్పింది ఏంటంటే మనకు ధ్రువణం చెందింది చూడండి ధ్రువిత కాంతి, ఆ ధ్రువణం చెందినటువంటి ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే పోలరైజేషన్. సో దట్ పోలరైజేషన్ పి వాల్యూ అంట న్యూమరికల్లీ దేనికి సమానం అవుతుంది అంటే, సో ఆ టాంజెంట్ యాంగిల్ యొక్క పోలరైజేషన్ అండ్ ట్యాన్ యాంగిల్ ఆఫ్ దట్ పోలరైజేషన్ అంటే ట్యాన్ కోణం దేనికంటే ధ్రువణం యొక్క ట్యాన్ కోణం దేనికి సమానం అవుతుందంటే మనం తీసుకున్న ఆ పారదర్శక పదార్థం యొక్క వక్రీభవన గుణకానికి సమానం అవుతుందండి. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ పీ అన్నమాట దాని నుంచి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ పీ బై కాస్ పీ. అంటే ఇక్కడ పీ అన్నా ఏ అన్నా రెండు సమానం అని చెప్పాను. ఎందుకు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ పోలరైజేషను సమానం. సో పీ బదులుగా ఐ రాయొచ్చు. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై కాస్ పీ. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? సైన్ ఐ బై కాస్ పీ. రైట్, మీకు ఆల్రెడీ ఇంతకుముందు లోయర్ స్టడీస్లో మీకు రీఫ్రాక్టివ్ ఇండెక్స్కి స్నెల్ చెప్పినటువంటి ఫార్ములా చెప్పాను. ఫ్రమ్ స్నెల్స్ లా, స్నెల్ నియమం నుండి మ్యూ ఈజ్ ఈక్వల్ టు స్నెల్ లా ఏం చెప్తుందంటే సైన్ ఐ బై సైన్ ఆర్. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ 1 ఏంటి? మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై కాస్ పీ. ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 మ్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. రెండు ఎల్హెచ్ఎస్లో సమానం, మ్యూకి సమానం. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we will equate both equations RHS, that is sin I by cos p is equal to sin I by sin r. That means cos p is equal to sin r. cos p ని ఎలా రాయొచ్చు అంటే sin 90 మైనస్ p, cos thetaని sin 90 మైనస్ theta రాయొచ్చు. సో cos p ని sin 90 మైనస్ p రాస్తున్నాను. సో sin 90 మైనస్ p is equal to sin r. బోత్ సైడ్ సైన్ వాల్యూస్ కాబట్టి 90 మైనస్ p is equal to r. That implies r plus p is equal to 90. Therefore r plus p is equal to 90 degrees. అదే చెప్పాను మీకు నేను రెండో పేరాలో. He also proved that both reflected and refracted rays are perpendicular to each other. అందుకే r plus p 90 degrees వచ్చింది. Hence reflected and refracted rays are perpendicular to each other. It is called Brewster law. Mu is equal to tan p అని ఒకటి చెప్తుంది, r plus p is equal to 90 degrees అని నీకు ఈక్వేషన్ ఇచ్చింది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది బ్రోస్టర్ లా. షార్ట్ ఆన్సర్గా అడుగుతున్నాడు నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎక్స్ప్లెయిన్ బ్రోస్టర్ లా అని, బ్రోస్టర్ నియమాన్ని గురించి వివరించండి అని. లేటర్ నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ మాలస్ లా. నెక్స్ట్ బ్రోస్టర్ లా తర్వాత మరొక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏంటంటే పోలరైజేషన్లో మాలస్ లా, మాలస్ నియమము అంటాము. సో ఇందులో డయాగ్రామ్ వేసాము. పి ఈజ్ ఏ పోలరైజర్, ఏ ఈజ్ అన్ అనలైజర్, ఓ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, రైట్. అలాంగ్ ఓఏ ఇట్స్ వాల్యూ ఈజ్ ఏ కాస్ theta, along OB its value is a sin theta, and the OP value is small a. Where A is analyzer and P is polarizer. ఏని విశ్లేషణకారి అంటాము, పిని ధ్రువణకారి లేదా ధ్రువకారి అని అంటాము. సో రైట్, ఆ డయాగ్రామ్ అయిన తర్వాత మాలస్ నియమంలో ఫస్ట్ పారా. When an unpolarized light is incident on certain crystals, then it can be converted into polarized light. Now the intensity, CITY kada SITY, now the intensity of polarized light is equal to sum of intensity of ordinary rays
and extraordinary rays. Again, when an unpolarized light is incident on certain crystals, then it can be converted into a polarized light. Now the intensity of polarized light is the sum of the intensity of ordinary rays and extraordinary rays. అంటే మనకి ఇక్కడ అద్రువిత కాంతిని కొన్ని ప్రత్యేకమైన స్ఫటికాల మీదకు పతనం చెందించినప్పుడు అది ధృవిత కాంతిగా మార్పు చెందుతుంది. ఇప్పుడు అలాంటి మార్పు చెందిన ధృవిత కాంతి యొక్క కాంతి తీవ్రత అంట ఇక్కడ సాధారణ మరియు అసాధారణ కాంతి కిరణాల యొక్క తీవ్రతల యొక్క మొత్తానికి సమానం అంట. దట్ ఈజ్ ఐథీటా ఈజ్ ఈక్వల్ టు I0 ప్లస్ IE, వేర్ O ఈజ్ ఆర్డినరీ అండ్ E ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండ్ I స్టాండ్స్ ఫర్ ఇంటెన్సిటీ. కాంతి తీవ్రత I అనేది, O అనేది సాధారణ కాంతి కిరణం, E అనేది అసాధారణ కాంతి కిరణం. ఇంటెన్సిటీ ప్రతిదీ S రాయాలి, C రాశారు ఇక్కడ. లెటర్ సెకండ్ పారా, ద ఇంటెన్సిటీ ఆఫ్ పోలరైజ్డ్ లైట్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద అనలైజర్ varies as square of the cosine angle between the plane of polarizer and plane of analyzer. Again, the intensity of polarized light transmitted through the analyzer varies as square of the cosine angle between the plane of polarizer and ప్లేన్ ఆఫ్ అనలైజర్. అంటే ఇక్కడ మనకు ధృవిత కాంతి యొక్క కాంతి తీవ్రత అనేది ఇక్కడ మనకి ఆ విశ్లేషణకారి మరియు ధ్రువణకారుల మధ్య ఉండేటువంటి కొసైన్ కోణం యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుందంట. అంటే ఐథీటా ఈజ్ ప్రపోర్షనల్ టు కాస్ స్క్వేర్ థీటా. అంటే అక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఈజ్ ఈక్వల్ టు పెట్టినప్పుడు సమ్ కాన్స్టెంట్ ఇంటూ అని రాస్తాము. దట్ ఈజ్ ఐథీటా ఈజ్ ఈక్వల్ టు I0 కాస్ స్క్వేర్ ఆల్ఫా, వేర్ I0 ఈజ్ ఏ స్క్వేర్. ఇక్కడ I0 అనేది ఏ స్క్వేర్ అని తీసుకుంటున్నాను, యాంప్లిట్యూడ్ స్క్వేర్. అంటే ఐథీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇట్ ఈజ్ కాల్డ్ మాలస్ లా. ఐథీటా ఈజ్ ప్రపోర్షనల్ టు కాస్ స్క్వేర్ థీటా ఇండికేట్స్ మాలస్ లా. మాలస్ నియమం గురించి వివరించేటువంటి సూత్రం ఏంటంటే ఐథీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ థీటా. సో రైట్, మనకి ఇప్పుడు రెండు షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చెప్పాను. ఒకటి ఏంటంటే బ్రోస్టర్లా, ముందుగా అసలు పోలరైజేషన్ అంటే ఏంటో చెప్పి, అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటో చెప్పి, లేటర్ బ్రోస్టర్లా అంటే ఏంటని చెప్పాను షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. మాలస్లా అంటే ఏంటో చెప్పాను, ఇట్ ఈజ్ ఆల్సో ఏ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. లేటర్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ డబల్ రిఫ్రాక్షన్. Later, the next concept is double refraction. ద్వివక్రీభవనము అంటారు. ఏంటది? డబల్ రిఫ్రాక్షన్, ద్వివక్రీభవనము. అంటే ఏంటంటే ఇక్కడ అసలు డబల్ రిఫ్రాక్షన్ అనేది మన కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్కి ఉపయోగపడుతుంది ఈ కాన్సెప్ట్. చూడండి డయాగ్రామ్లో, ఒక అన్పోలరైజ్డ్ లైట్ని ఒక స్ఫటికం మీదకి పతనం చెందించాను. అన్పోలరైజ్డ్ లైట్లో మనకి ఏమే రేస్ ఉంటాయి? ఆర్డినరీ రేస్ ఉంటాయి, ఎక్స్ట్రాడినరీ రేస్ ఉంటాయి. అన్ని కొన్ని కాంతి కిరణాలు లంబంగా ప్రయాణించేవి కంపనాలు చేసేవి ఉంటాయి, కొన్ని కాంతి కిరణాలు సమాంతరంగా కంపనాలు చేసేవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ కాంతి కిరణాలు అనేవి ఆ స్ఫటికం మీద పతనం చెందినప్పుడు విత్ అన్ ఇన్సిడెంట్ యాంగిల్ I, దెన్ ఇట్ కెన్ బి స్ప్లిట్స్ ఇంటూ ఎక్స్ట్రాడినరీ రేస్ అండ్ ఆర్డినరీ రేస్. Extraordinary rays comes out from the crystal as shown in the figure. అంటే దాని యొక్క యాక్సిస్ దగ్గర నుంచి ఆర్డినరీ రేస్, అందులో ఉన్నటువంటి సాధారణ కాంతి కిరణాలు బయటకు వచ్చేస్తాయి. ఎక్స్ట్రాడినరీ రేస్ అంటే అసాధారణ కాంతి కిరణాలు పూర్తిగా ద్రవణం చెంది బయటికి రావడం జరుగుతుంది. సో దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ డబల్ రిఫ్రాక్షన్, ద్వివక్రీభవనం అంటారు. అంటే రెండు వక్రీభవనాలు, ఆర్డినరీ రేస్కి ఒక యాంగిల్ ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ రేస్కి మరొక యాంగిల్ ఉంటుంది. సో అందుకే డబల్ అంటే రెండు, ద్వివక్రీభవనం, రెండు రకాల వక్రీభవనాలు.
ఒకటి సాధారణ కాంతి కిరణాలు వక్రీభవనం చెందుతాయి, రెండవది అసాధారణ కాంతి కిరణాలు వక్రీభవనం చెందుతాయి. అందుకే దానికి ఆ పేరు డబల్ రీఫ్రాక్షన్ అని వచ్చింది. ఇందులో ఎక్స్ట్రాడినరీ రేస్ అనేవి ధ్రువణం చెందుతున్నాయి. రైట్, ఇందులో కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్, when a beam of ordinary light అంటే unpolarized light is incident on certain crystals like quartz, calcite and tourmaline, then the reflected light splits into two rays. They are ordinary rays and extraordinary rays. This phenomenon is known as double refraction of light. Again, when a beam of ordinary light, it means unpolarized light, is incident on certain crystals like quartz, tourmaline, calcite, etc. Then the refracted light splits into two refracted rays. So they are ordinary rays and extraordinary rays. This phenomenon is known as double refraction of light. అంటే అసాధారణ కాంతిని, అద్భుత కాంతిని కొన్ని ప్రత్యేకమైన స్ఫటికాలైనటువంటి క్యాలిసైటు, క్వార్జు, టార్మలిన్ను ఇలాంటి వాటి మీద మనం పతనం చెందించినప్పుడు అక్కడ వివర్తనం చెందేటువంటి కాంతి కిరణాలు రెండు కాంతి కిరణాలుగా విడిపోతాయి. ఒకటి సాధారణ కాంతి కిరణాలు, రెండవది అసాధారణ కాంతి కిరణాలు. కాంతి యొక్క ఈ ధర్మాన్ని ద్వివక్రీభవనం అంటారు. ఓకే, లేటర్ కన్సిడర్ an unpolarized light is incident on a calcite crystal. Then it splits into ordinary rays and extraordinary rays. Ordinary rays are represented by O rays and extraordinary rays are represented by E rays. Let R1 and R2 be the refracted angles of ordinary ray and extraordinary ray. From the above figure, R2 greater than R1. అంటే ఇక్కడ ఏదైనా అద్భుత కాంతిని లేదా సాధారణ కాంతిని క్యాలిసైట్ స్ఫటికం మీదకి పతనం చెందించినప్పుడు అది అసాధారణ మరియు సాధారణ కాంతి కిరణాలుగా విడిపోతుంది. సాధారణ కాంతి కిరణాల యొక్క ఇక్కడ వివర్తన కోణం R1, అదేవిధంగా అసాధారణ కాంతి కిరణం యొక్క వివర్తన కోణం R2. ఓకే, రైట్. ఇలా మనకి వక్రీభవన కోణాలు R1, R2. ఈ డయాగ్రామ్ నుంచి మనకి R2 అనేది పెద్దది. సో R2 గ్రేటర్ దాన్ R1 అనేది చిన్నది. సో ఇక్కడ R2 అనేది పెద్దది కాబట్టి దాని నుంచి రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ O ray యాక్చువల్గా μ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం తెలుసు మీకు, sin I బై sin R. సో ముందుగా sin I బై sin R1 తీసుకోండి, ఆర్డినరీ రేస్ R1 కాబట్టి. సో ఇక్కడ R2 పెద్దది కాబట్టి μe అనేది మనకి చిన్నదవుతుంది, μo అనేది పెద్దదవుతుంది. ఓకే, సో ఇక్కడ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఈ రే ఈజ్ μe ఈజ్ ఈక్వల్ టు sin I బై sin R2 గ్రేటర్ దాన్ R1 కాబట్టి ఫర్ క్యాలిసైట్ క్రిస్టల్ μo గ్రేటర్ దాన్ μe అవుతుంది. ఆ సెట్లో కూడా ఒకసారి బిట్ అడగడం జరిగింది. క్యాలిసైట్ స్ఫటికానికి ఏ వాల్యూ μ వాల్యూ దేనికి పెద్దది అంటే ఆర్డినరీ రేస్ μo గ్రేటర్ దాన్ μe. మళ్ళీ క్వార్జ్కి చేంజ్ అయిపోతుంది, రివర్స్ అవుతుంది, μe గ్రేటర్ దాన్ μo అవుతుంది. కేవలం క్యాలిసైట్ తీసుకున్నప్పుడు μo గ్రేటర్ దాన్ μe. రైట్, లేటర్ నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్ ఈజ్ నికాల్ ప్రిజం. ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్. ఇందులో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్ని పేపర్లో కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే నికాల్ ప్రిజం, నికాల్ పట్టకము అడుగుతాడు. రైట్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ నికాల్ ప్రిజం అండ్ రైట్ ద యూజెస్ ఆఫ్ నికాల్ ప్రిజం. ఓకే, అంటే అసలు నికాల్ ప్రిజం అంటే ఏంటి, నికాల్ పట్టకం అంటే ఏంటి,
దాని నిర్మాణం ఏంటి, దాని పనిచేసే విధానం ఏంటి, దాని యొక్క ఉపయోగాలు ఏంటి, ఎస్ఏ క్వశ్చన్గా అడుగుతాడు పోలరైజేషన్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈ నికాల్ ప్రిజం కాన్సెప్ట్, రైట్. ఇన్ దిస్ నికాల్ ప్రిజం ఈజ్ ఏ డివైస్ ఫర్ ప్రొడ్యూసింగ్ అండ్ అనలైజింగ్ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. Write the construction, working and the uses of Nicol prism. Important essay question. Right, in this first we have to write the definition of Nicol prism, later we have to write construction, later we have to write working, after we have to discuss about uses. So right, first definition is Nicol prism is a device for producing and analyzing ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. అంటే మనకి ఇక్కడ సమతల ధృవిత కాంతిని పొందటానికి మరియు సమతల ధృవిత కాంతిని విశ్లేషణ చేయడానికి ఉపయోగించేటువంటి సాధనాన్ని, పరికరాన్ని నికాల్ పట్టకము అంటారు. అంటే సమతల ధృవిత కాంతి, ఇక్కడ మనకు ధృవిత కాంతిలో చాలా రకాలు ఉంటాయి. సమతల ధృవిత కాంతి అని, సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అని, ఇది ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సర్క్యులర్లీ పోలరైజ్డ్ లైట్ అని, ఎలిప్టికల్లీ పోలరైజ్డ్ లైట్ అని ఉంటాయి. ఇందులో ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పొందడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నికాల్ ప్రిజం. ద ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ఈజ్ కాల్డ్ నికాల్ ప్రిజం, రైట్. ప్రిన్సిపల్ ఈజ్ when an ordinary light is transmitted through a calcite crystal, then it splits into ordinary and extraordinary rays. If by some means one beam is eliminated, then the emergent beam will be plane polarized light. Nicol prism eliminates the ordinary beam by using the phenomenon total internal reflection. Again, when an ordinary light principle, when an ordinary light is transmitted through a calcite crystal, then it splits into ordinary and extraordinary rays. If by some means one beam is eliminated, then the emergent beam will be plane polarized light. Nicol prism eliminates the ordinary beam by using the phenomenon total internal reflection. అంటే ఇక్కడ సాధారణ ధృవిత కాంతి ఏదైనా ఒక కాల్సైట్ స్ఫటికం గుండా బయటకు వచ్చే సందర్భంలో అది రెండు కాంతి కిరణాలుగా విడిపోతుంది. ఒకటి సాధారణ కాంతి కిరణాలు, రెండవది అసాధారణ కాంతి కిరణాలు. ఇప్పుడు ఏదో ఒక పద్ధతిని ఉపయోగించి ఏదో ఒక వాటిని సాధారణ అసాధారణ కాంతి కిరణాలు ఏదో ఒక దానిని మనం ఎలిమినేట్ చేసినప్పుడు కేవలం ఒక కాంతి కిరణాలు మాత్రమే, ఒక రకమైనటువంటి కాంతి కిరణాలు మాత్రమే బయటికి బహిర్గతం అవటం గమనించవచ్చు. సో దే ఆర్ కాల్డ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఇప్పుడు ఈ నికాల్ ప్రిజం అనేది eliminates the ordinary beam by using the phenomenon total internal reflection. ఇక్కడ ఈ నికాల్ పట్టకం సందర్భంలో ఆ రెండు కాంతి కిరణాల్లో దేన్ని ఎలిమినేట్ చేస్తుంది అంటే ఆర్డినరీ రేస్ని ఎలిమినేట్ చేస్తుంది, సాధారణ కాంతి కిరణాలను బయటికి రాకుండా నివారిస్తుంది. అక్కడ పద్ధతి ఏంటంటే బై యూజింగ్ ద ఫెనామినన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, అంటే సంపూర్ణ అంతర పరావర్తనము అనే పద్ధతి ద్వారా అక్కడ కాంతి కిరణాలు అనేవి ఎలిమినేట్ అవుతాయి. లేటర్ వీ హ్యావ్ టు రైట్ కన్స్ట్రక్షన్, అందులో నిర్మాణం రాయాలి. మీరు నిర్మాణంలో గమనించినట్లయితే ఒక PQRS, P రైట్ హ్యాండ్ సైడ్ Q అది, దాని డౌన్ సైడ్ RS, ఇట్ ఈజ్ ఏ క్యాల్సైట్ క్రిస్టల్. ఇట్ let us take an axis passing to the center. ఇప్పుడు ఆ క్యాల్సైట్ క్రిస్టల్ని మధ్యలో డయాగనల్ వెంట కట్ చేసి పాలిష్ చేసి అక్కడ ఒక పదార్థాన్ని ఉంచారు. ఆ పదార్థాన్ని చూడండి, డాటెడ్ లైన్స్ గీతలతో వేసాము స్ట్రైక్స్ కింద. దాన్ని కెనడా బాల్సమ్ అంటారు.
ఆ రకంగా దాంతో అతికించాలి రెండింటిని కూడా. దాని యొక్క కర్ణం వెంబడి కత్తిరించి క్యాల్సైట్ స్ఫటికాన్ని దాని యొక్క కర్ణం వెంబడి గ్రైండ్ చేసి పాలిష్ చేసి కెనడా బాల్సమ్ అనే ఒక జిగురు లాంటి పదార్థంతో సిమెంట్ లాంటి పదార్థంతో అతికించాలి. సో రైట్, అప్పుడు అక్కడ ఉండేటువంటి కోణాలు చూడండి, 90 degrees అండ్ 112 degrees. ఎస్ దగ్గర యాంగిల్ 68 degrees, ఆర్ దగ్గర యాంగిల్ 90 degrees. Now AB is an unpolarized light is incident on the calcite crystal by some means. At Canada balsam ordinary rays are reflected down. అంటే సాధారణ కాంతి కిరణాలు కిందకి రిఫ్లెక్షన్ చెందడాన్ని మనం గమనించాం. పరావర్తనం కేవలం బయటికి బహిర్గతమైనటువంటి కాంతి కిరణాలు ఏంటంటే ఈ రేస్, ఎక్స్ట్రాడినరీ రేస్. సో ఇట్ ఈజ్ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. సో ఈ రకంగా ముందుగా కన్స్ట్రక్షన్లో డయాగ్రామ్ ఇయ్యాలి. ఏం చేయాలి, ఒక క్యాల్సైట్ క్రిస్టల్ తీసుకుని దానికి కర్ణ వెంబడి కత్తిరించి గ్రైండ్ చేసి పాలిష్ చేసి కెనడా బాల్సమ్ అనే పదార్థంతో సిమెంట్ చేసి నేను చెప్పినటువంటి యాంగిల్స్ 90 degrees, 112 degrees, 68 and 90 degrees ఈ రకంగా అమర్చి కాంతి కిరణాన్ని, అసాధారణ కాంతి కిరణాన్ని పతనం చెందించినప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫినామినన్ ద్వారా ఆర్డినరీ రేస్ బయటికి వచ్చి రిఫ్లెక్ట్ అయ్యి ఎక్స్ట్రాడినరీ రేస్ బహిర్గతం అవుతాయి. దే ఆర్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. రైట్, ఇన్ కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్, a calcite crystal whose length is 3 times when compared to its width, then end faces of the crystal are grinded in such a way that the angles in the principal section becomes 68 degrees and 112 degrees. The calcite crystal is cut into two pieces by using a plane perpendicular to principal section. Again marla, a calcite crystal whose length is 3 times to its width. The end faces of the crystal are grinded in such a way that the angles in the principal section becomes 68 degrees and 112 degrees. The crystal is cut into 2 pieces by using a plane perpendicular to principal section. అంటే మనకి ఇక్కడ దాని యొక్క వెడల్పుకు మందానికి 3 రెట్లు పొడవగలిగినటువంటి ఒక క్యాల్సైట్ స్ఫటికాన్ని తీసుకుని దాన్ని మనకు డయాగనల్ వెంట కట్ చేసి, ఆ డయాగనల్ వెంట కట్ చేసిన తర్వాత పాలిష్ చేసి గ్రైండ్ చేసి ఆ యాంగిల్స్ నేను చెప్పిన విధంగా 68 degrees, 112 degrees, 90 degrees వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నాను. అమెరికని ఏమంటారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నికాల్ ప్రిజం. లేటర్ the 2 cut pieces are grinded and polished and they are cemented using a material called Canada balsam. అంటే మనకి ఇక్కడ ఆ 2 స్ఫటికాన్ని దాని యొక్క కర్ణం వెంబడ కత్తిరించి గ్రైండ్ చేసి పాలిష్ చేసి కెనడా బాల్సమ్ అనే పదార్థంతో సిమెంట్ చేయాలి. ద రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కెనడా బాల్సమ్ లైస్ బిట్వీన్ రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఆర్డినరీ రేస్ అండ్ ఎక్స్ట్రాడినరీ రేస్. ఇక్కడ ఇంకొక కండిషన్ చెప్పాడు, ఆ కెనడా బాల్సమ్కి వక్రీభవన గుణకం ఉంటుంది చూడండి. ఆ వక్రీభవన గుణకం అంట సాధారణ కాంతి కిరణాల యొక్క వక్రీభవన గుణకానికి మరియు అసాధారణ కాంతి కిరణాల యొక్క వక్రీభవన గుణకాని యొక్క విలువకి మధ్యలో ఉంటుంది. ఇట్ ఈజ్ కన్స్ట్రక్షన్. అంటే ఏ రకంగా అసలు నువ్వు నికాల్ ప్రిజంని నిర్మించేవు అన్నది నిర్మాణంలోకి వస్తుంది. లాటర్ we have to write working of Nicol prism. When a beam of light AB enters into the ENTERS enters into the side PR in the direction parallel to the length side, then it splits into ordinary and extraordinary refracted light rays. The dimensions of the crystal are chosen such that the angle of incidence of ordinary ray at Canada balsam
is greater than critical angle. Okay, hence ordinary rays are completely reflected at Canada balsam. మరలా చెప్తున్నాను ఫస్ట్ పారా. when a beam of light ray AB enters into the side PR in the direction parallel to the length side, then it splits into ordinary and extraordinary refracted rays. The dimensions of the crystal are chosen such that the angle of incidence of ordinary ray at Canada balsam is greater than critical angle. Hence, ordinary ray is completely reflected at Canada balsam. అంటే ఏదైనా ఒక అద్రువిత కాంతిని, సాధారణ కాంతిని, ఏబి అనే ఒక కాంతి కిరణాన్ని మనం ఈ నికాల్ ప్రిజం యొక్క అక్షానికి సమాంతరంగా పతనం చెందించినప్పుడు పిఆర్ దిశలో పతనం చెందించినప్పుడు, దాని పొడవుకు సమాంతరంగా పతనం చెందించినప్పుడు అది ఆ నికాల్ స్ఫటికం నుండి రెండు కాంతి కిరణాలుగా విడిపోతుంది. అది సాధారణ కాంతి కిరణాలు మరియు అసాధారణ కాంతి కిరణాలుగా విడిపోతుంది. ఇక్కడ ఈ స్ఫటికం యొక్క డైమెన్షన్స్ మనం ఏ రకంగా అరేంజ్ చేసుకోవాలి అంటే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఓరే అట్ కెనడా బాల్సం, అంటే కెనడా బాల్సం పదార్థం వద్ద సాధారణ కాంతి కిరణాల యొక్క కోణం అంట సందిగ్ధ కోణం కంటే కూడా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలంట. అలా సందిగ్ధ కోణం కంటే ఎక్కువగా ఉంటే కిందకి రిఫ్లెక్ట్ అయిపోద్ది. అరే అంటే ఆర్డినరీ రేస్ అనేవి ఆ పదార్థం యాక్సిస్ నుంచి కిందకి రిఫ్లెక్ట్ అయిపోతాయి. ఎందుచేతనంటే క్రిటికల్ యాంగిల్ కంటే కూడా ఈ ఆర్డినరీ రేస్ యొక్క యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవడం వల్ల. హెన్స్ ఆర్డినరీ రేస్ ఆర్ కంప్లీట్లీ రిఫ్లెక్టెడ్ ఎట్ కెనడా బాల్సం. ఈ రకంగా అసాధారణ కాంతి కిరణాలు అనేవి కెనడా బాల్సం పదార్థం నుండి పరావర్తనం చెందుతాయి. అందుకే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని ప్రిన్సిపల్ని ఉపయోగిస్తాము అని చెప్పుకున్నాం. రైట్, లేటర్ ద ఆర్డినరీ రే ఈజ్ నాట్ టోటల్లీ రిఫ్లెక్టెడ్, బట్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. Hence it is transmitted through the crystal and a plane polarized light is produced. అసాధారణ కాంతి కిరణాలు అనేవంట సంపూర్ణ అంతర పరావర్తనం అనేది చెందవంట. ఇక్కడ ఈ రకంగా మనకి ఇక్కడ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి, అంటే సాదా విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోనికి చొచ్చుకుని వెళ్ళిపోతాయంట. హెన్స్ ఇక్కడ ట్రాన్స్మిటెడ్ లైట్ that light rays, extraordinary rays transmitted through the crystal, స్ఫటికము ద్వారా అనేవి అవి చొచ్చుకుని వెళ్ళిపోతాయి, బయటికి రావడం జరుగుతుంది, సరఫరా అవుతాయి. ఈ రకంగా బయటికి ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది ఉత్పత్తి అవుతుంది. రైట్, ఇట్ ఈజ్ వర్కింగ్, పనిచేసే విధానం, నికాల్ పట్టకం పనిచేసే విధానం చెప్పుకున్నాం. లేటర్ యూజెస్ ఆఫ్ నికాల్ ప్రిజం, నికాల్ పట్టకం యొక్క ఉపయోగాలు తీసుకున్నప్పుడు ఇందులో డయాగ్రమెటిక్ రిప్రజెంటేషన్ వేశాను. నికాల్ పట్టకం యొక్క యూజెస్లో, నికాల్ పట్టకం యొక్క ఉపయోగాల్లో ఒక నికాల్ పట్టకం తీసుకున్నాను నేను అన్నాను, దాన్ని నేను పోలరైజర్ అనుకున్నాను, ధ్రువకారి అనుకున్నాను. మరొక నికాల్ పట్టకం తీసుకున్నాను అంటూ లెటర్స్ టేక్ ఇట్ ఈజ్ అన్ అనలైజర్, దాన్ని విశ్లేషణకారి అనుకున్నాను. రెండు ఒకే అక్షరం మీద తీసుకున్నాను. Now, light rays are unpolarized light is incident into the crystal. అద్రువత కాంతిని లోపలికి పతనం చెందించాను. ఈ రకంగా పతనం చెందించినప్పుడు మనకు తెలిసిన ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ నికాల్ ప్రిజం దగ్గర కాంతి కిరణాలు కెనడా బాల్సం వద్ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందుతాయి ఆర్డినరీ రేస్. కేవలం ఎక్స్ట్రాడినరీ రేస్ మాత్రమే మొదటి నికాల్ పట్టకం నుండి బయటికి రావటం జరుగుతుంది. తర్వాత రెండు కోయాక్సియల్గా ఉంచాను క్రిస్టల్స్ N2 కూడా. సో ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ రేస్ మాత్రమే రెండవ నికాల్ పట్టకం అనలైజర్లోకి ప్రవేశించాయి. సో అవి
యాజ్ ఇట్ ఈజ్గా మనకి బయటికి బహిర్గతం అవుతున్నాయి రెండవ నికాల్ ప్రిజం నుంచి, అనలైజర్ నుంచి. ఎందుకు అంటే ఇక్కడ ఆర్డినరీ రేస్ లేవు, అందువల్ల టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉండదు రెండవ క్రిస్టల్ దగ్గర. ఇది ఫస్ట్ డయాగ్రామ్కు సంబంధించినటువంటి వర్ణన. ఇప్పుడు మనం రెండవ డయాగ్రామ్ను పరిశీలించినట్లయితే ఇక్కడ కూడా 2 క్రిస్టల్స్ తీసుకున్నాను, N1 N2. N1 acts as polarizer and N2 acts as analyzer. N1 అనేది ధ్రువకారిగాను, N2 అనేది విశ్లేషణకారిగాను పనిచేస్తాయి. సో ఇప్పుడు ఏం చేశాను అంటే పై దానికి కింద దానికి మీరు గమనించినట్లయితే పై డయాగ్రామ్లో 2 ఒకే యాక్షన్ మీద తీసుకున్నాను, N1 N2ని. 2 ప్యారలల్గా తీసుకున్నాను, సమాంతరంగా తీసుకున్నాను. మరి ఇక్కడ రెండో సందర్భంలో మొదటి నికాల్ పట్టకాన్ని యాక్సిస్కి ప్యారలల్గా తీసుకున్నాను. ఇప్పుడు రెండవ నికాల్ పట్టకం N2ని 90 డిగ్రీలు తిప్పాను, 90 డిగ్రీస్. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఏం గమనిస్తున్నాము అంటే నౌ an unpolarized light is incident into the నికాల్ ప్రిజం N1. ఇప్పుడు అధ్రువిత కాంతిని N1 అనే నికాల్ పట్టకంలోకి లోపలికి పంపించాను. ఈ రకంగా పంపినప్పుడు మనకు తెలిసిన ప్రాసెస్ ప్రకారం ఆర్డినరీ రేస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చెందుతాయి కెనడా బాల్సం వద్ద. కేవలం ఎక్స్ట్రాఆర్డినరీ రేస్ మాత్రమే బయటికి రావడం జరుగుతుంది, రైట్. ఇప్పుడు ఆ రకంగా బయటకు వచ్చినటువంటి పోలరైజ్డ్ ఎక్స్ట్రాఆర్డినరీ రేసు రెండవ నికాల్ పట్టకం పెర్పెండిక్యులర్గా ఉన్నటువంటి రెండవ నికాల్ పట్టకం N2లోనికి ప్రవేశిస్తాయి. ప్రవేశించినప్పుడు అది లంబంగా ఉండడం వల్ల మళ్ళా కెనడా బాల్సం వద్ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగి కిందకు వచ్చేస్తాయి. అంటే అనలైజర్లోంచి ఎలాంటి కాంతి కిరణాలు బయటకు ఉత్పన్నం అవ్వవు రెండో కేసులో. అది సెకండ్ డయాగ్రామ్కు సంబంధించి, రైట్. కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్. when 2 నికాల్ ప్రిజమ్స్ ఆర్ అరేంజ్డ్ కోయాక్సియల్లీ, అంటే 2 నికాల్ పట్టకాలని ఒకే యాక్షన్ మీద అమర్చినప్పుడు, కోయాక్సియల్లీ అంటే, దెన్ ఫస్ట్ నికాల్ ప్రిజం N1 ప్రొడ్యూసెస్ ఏ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. ఇప్పుడు మొదటి నికాల్ పట్టకం N1 అనేది సమతల ధృవిత కాంతిని ఇస్తుంది. అందువల్ల ఇట్ ఈజ్ నోన్ యాజ్ పోలరైజర్, అందువల్ల దాన్ని ధ్రువకారి అంటారు N1. ద సెకండ్ నికాల్ ప్రిజం అనలైజెస్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్, హెన్స్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ అనలైజర్. అంటే మొదటి నికాల్ పట్టకం ఏమో పోలరైజర్ అన్నారు, రెండవ నికాల్ పట్టకం నుంచి కాంతి కిరణాలు బయటకు వస్తున్నాయి. అదేం చేస్తుందంటే ఆ కాంతి కిరణాలను విశ్లేషణ చేస్తుంది, హెన్స్ ఇట్ ఈజ్ కాల్డ్ అనలైజర్. ఓకే, విశ్లేషణకారి అని అంటారు. కమింగ్ టు ద నెక్స్ట్ పారా, సెకండ్ పారా. ఇఫ్ ద సెకండ్ నికాల్ ప్రిజం ఈజ్ రొటేటెడ్ గ్రాడ్యువల్లీ, ఇప్పుడు రెండవ నికాల్ పట్టకాన్ని మనం నెమ్మదిగా భ్రమణం చెందిస్తూ ఉంటే, దెన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఈ రే గ్రాడ్యువల్లీ చేంజెస్, అప్పుడు అసాధారణ కాంతి కిరణాల యొక్క తీవ్రత అంట మార్పు చెందుతూ ఉంటుందంట. అండ్ నో లైట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్, చివరగా ఎలాంటి కాంతి బయటికి సరఫరా అవ్వదు. వెన్ ద సెకండ్ నికాల్ ప్రిజం ఈజ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ టు ఫస్ట్ నికాల్ ప్రిజం, రెండవ నికాల్ ప్రిజం N2 అనేది మొదటి నికాల్ పట్టకం N1కి పరస్పరం లంబంగా ఉన్నప్పుడు, దెన్ నో లైట్ కమ్స్ ఫ్రమ్ ద సెకండ్ నికాల్ ప్రిజం, ఎలాంటి కాంతి కూడా రెండవ నికాల్ పట్టకం ద్వారా బయటికి రావడం అనేది ఉండదు, ఎలాంటి సమతల ధృవిత కాంతి కూడా బయటికి రాదు. కావున N2 నికాల్ పట్టకం అనేది అనలైజర్గా ఉపయోగపడుతుంది. సో రైట్, అంటే ఇప్పుడు ఈ ఎస్ఏ క్వశ్చన్లో ముందుగా మనం నికాల్ పట్టకం అంటే అసలు నికాల్ పట్టకం అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ యూజ్ టు ప్రొడ్యూస్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్. లేటర్ ప్రిన్సిపల్, ఇందులో ఉన్నటువంటి సూత్రం ఏంటి, తర్వాత నికాల్ ప్రిజంని ఏ రకంగా నిర్మించవచ్చు, అసలు నికాల్ ప్రిజం ఏ రకంగా పనిచేస్తుంది, నికాల్ పట్టకం వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి. ఎస్ఏ క్వశ్చన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, ప్రతి పేపర్లోనూ పోలరైజేషన్ నుంచి అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే మీకు ఇవాళ క్లాస్లో అయినా అసలు పోలరైజేషన్ అంటే ఏంటి, అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి, ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అంటే ఏంటి, బ్రోస్టర్లా చెప్పాను షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, మాలస్లా చెప్పాను,
డబల్ రీఫ్రాక్షన్ చెప్పాను, ద్వివక్రీభవనం, తర్వాత ఇప్పుడు చెప్పుకున్నటువంటి నికాల్ పట్టకం ఎస్ఐ క్వశ్చన్ గురించి చెప్పాను. సో very important essay, Nicol prism. So all of the students should prepare well. Thank you.